చూస్తున్నాం. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఇప్పుడు వాయిదా పడింది. నవంబర్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడబోతుంది. ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. ఇదే భేటీలో క్యాన్సర్ ఔషధాలపై స్నాక్స్ పై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక క్యాన్సర్ ఔషధాలపై 12% ఉన్న జీఎస్టీ రేటును 5%కి తగ్గించారు. స్నాక్స్ పై 18 నుంచి 12%కి జీఎస్టీను తగ్గించారు. జీఎస్టీ పరిహార సెస్సుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. జీవిత ఆరోగ్య బీమా ప్రీమియం పైన జీఎస్టీని రద్దు చేయాలన్న డిమాండ్ పై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రుల బృందానికి ఆ బాధ్యతను అప్పగించారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి మంత్రుల బృందం ఈ బాధ్యతను తీసుకున్నారు. అయితే ఇంకొంతమంది కొత్త సభ్యులు కూడా ఈ బృందంలో చేరుతారని తెలిపారు. అక్టోబర్ చివరి నాటికి మంత్రుల బృందం నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనిపై నవంబర్లో జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటారు. రైట్, ఇక హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ఇప్పటికైతే వాయిదా పడింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఎప్పటి వరకు ఈ నిర్ణయం వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక ఈ వాయిదాకి గల కారణాలేంటి? రైట్ సటాస్, నిన్న జీఎస్టీ 54వ కౌన్సిల్ సమావేశం జరిగింది. సుష్మా స్వరాజ్ భవన్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు కూడా ఈ జీఎస్టీ 54వ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. వారు కూడా వారి ప్రతిపాదనలు ఉంచారు. మరోవైపు నెక్స్ట్ జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు వారి రాష్ట్రాల్లో నిర్వహించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ప్రతిపాదనలు ఉంచారు. అయితే ఇటు ముఖ్యంగా నెక్స్ట్ జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదన ఉంచిన నేపథ్యంలో, అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు కూడా కోరుతున్నారు కాబట్టి ఆ ప్రతిపాదనను మొత్తం పరిశీలించి నిర్ణయం తీసుకుంటామంటూ కూడా నిర్మలా సీతారామన్ తెలియజేశారు. మరోవైపు ఏదైతే ప్రధానంగా ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలను ప్రధానంగా మనం ఒకసారి చూసుకుంటే కనుక క్యాన్సర్ రోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రధానంగా మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఏదైతే గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే జీఎస్టీ స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో 5, 12, 18, 28 వీటిలో 18% నుంచి 12%, 12% నుంచి 5%, 28 నుంచి 18% ఇలా జీఎస్టీ రేట్లు కూడా తగ్గించాలి అనేది ప్రధానంగా వారు ప్రతిపాదన ఉంచారు. మరి ముఖ్యంగా బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపుకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వీరు కూడా ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక మంత్రులు కూడా కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. వీరి ప్రతిపాదనలతో పాటు కేంద్ర మంత్రులు తీసుకున్న నిర్ణయం, అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు మనం ఒకసారి చూస్తే కనుక ప్రధానంగా ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా ఈ క్యాన్సర్ రోగులకు సంబంధించిన మందుల వాడకం ఏదైతుందో దానికి సంబంధించి జీఎస్టీని తగ్గిస్తూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాటితో పాటు ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి కానీ క్యాసినోకి సంబంధించి కానీ క్యాసినోకి సంబంధించి 30% ఆదాయం పెరిగిందనేది ప్రధానంగా తెలుస్తోంది. దానికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే కనుక వీటన్నిటిపై కూడా కొన్ని కీలక తగ్గింపులు కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది. వీటితో పాటు మరికొన్ని నిర్ణయాలు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీసుకున్నారు. మొత్తం 8 అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ ఎదుట కొన్ని ప్రతిపాదనలు కూడా పయ్యావుల కేశవ్ ఉంచారు. వీటితో పాటు నిర్మలా సీతారామన్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. నిన్న ఏదైతే ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగిందో ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రుల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ కానీ వారి నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ తర్వాత ఇటు నిర్మలా సీతారామన్ కూడా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన కొన్ని నిర్ణయాలు కూడా నిన్న మీడియాకు వివరించారు. వాటితో పాటు
వివిధ స్లాబులకు సంబంధించి 5, 12, 18, 28 స్లాబ్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తగ్గిస్తూ తీర్థయాత్రలకు సంబంధించిన హెలికాప్టర్లు ఇటు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నార్త్కు సంబంధించి కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్రలకు సంబంధించి హెలికాప్టర్కి సంబంధించిన జీఎస్టీ రేటు 18% ఉంది, దాన్ని 5% తగ్గిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఉత్తరాఖండ్ ఆర్థిక శాఖ మంత్రి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే వారు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు, ఆ ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారనేది ప్రధానంగా తెలియజేశారు. ఇక జీఎస్టీ చట్టం సెక్షన్ 16లో ఉన్న ఇబ్బందులను తొలగించి ట్యాక్స్ పేయర్స్ ప్రయోజనం కలిగే విధంగా కూడా దీంట్లో నిర్ణయాలు తీసుకోవాలని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రులు ప్రతిపాదనలు ఉంచారు. ఇక మరోవైపు ఏదైతే క్యాన్సర్ రోగులకు కేంద్రం తీపి కబురని ఏదైతే చెప్తున్నామో దానికి సంబంధించి క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై జీఎస్టీ తగ్గిస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక క్యాన్సర్ మందులపై నుంచి 12% ఏదైతే ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని 5% జీఎస్టీ అంటే పన్ను ఏదైతే ఉందో పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరింత తగ్గించేందుకు ఏదైతే ఖర్చులు ఏవైతే ఉన్నాయో మందుల వాడకం సంబంధించి ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఖర్చులు ఏవైతే ఉన్నాయో దానిపై విధించే పన్ను ఏదైతే ఉందో జీఎస్టీని మరింత తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా నిర్మలా సీతారామన్ తెలియజేశారు. క్యాన్సర్ మందులతో పాటు స్నాక్స్పై కొన్ని ఎంపిక చేసిన స్నాక్స్ ఏవైతే ఉన్నాయో తినుబండారాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా జీఎస్టీ తగ్గిస్తూ నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన విడుదల చేశారు. వాటితో పాటు ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలనేది ప్రధానంగా కేంద్రం నిర్ణయించింది. ఇక వాణిజ్య ఆస్తులను అద్దెకి ఇవ్వడంపై కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద కొన్ని పన్నులను తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. మరోవైపు ఏదైతే స్నాక్స్ ఇంతకుముందు చెప్పుకున్న స్నాక్స్ పై కొన్ని ఎంపిక చేసిన స్నాక్స్ పై పన్ను తగ్గింపు ఏదైతే ఉందో గతంలో 18% ఉండేది, దాన్ని 12% తగ్గిస్తున్నట్లుగా కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న చర్చించిన సమావేశంలో జీఎస్టీ 54వ సమావేశంలో కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి 18% నుంచి 12% ఈ ప్రకటన తగ్గించినట్టు తెలిసింది. ఇక ఆన్లైన్ గేమింగ్ ఆదాయం అనేది మొత్తం 18% నుంచి 412% అనేది పెరిగింది. అంటే దాదాపు 6,909 కోట్ల ఆదాయం అనేది దీనికి చేరుకుందనేది ప్రధానంగా తెలిపారు. ఇక రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి జీఓఎం స్టేటస్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉందంటూ కూడా ఇటు ప్రధానంగా నిర్మలా సీతారామన్ తెలియజేశారు. మరోవైపు ఏదైతే ఆన్లైన్ గేమింగ్ క్యాసినో స్థితిగతులను సైతం ప్రధానంగా కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. ఇక 30% క్యాసినో ఆదాయం గతంతో పోలిస్తే ఇప్పుడు క్యాసినో ఆదాయం అనేది ఎక్కువైంది. ఇటు ఆన్లైన్ గేమింగ్ వాడకం కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వీటిపై కూడా పన్నులు విధించే దానికి సంబంధించి ప్రధానంగా నిన్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆరోగ్య బీమాపై మంత్రుల బృందం అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆరోగ్య బీమాపై కూడా రైట్. థ్యాంక్ యూ శివ.